వెల్కమ్ టు ఇహా. నేను మిషనత. సో చాలామంది జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అనేసి వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెళ్ళి, సో కుటుంబం, ఇలా ఏదో ఒక దాంట్లో మంచిగా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. సో వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మం రాజు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జీవితం అంతా బాగానే ఉంటుంది, చదువుకునే ఏజ్ నుంచి కానివ్వండి, ఉద్యోగం చేసిన తర్వాత పెళ్ళి, పిల్లలు, ఇదంతా బాగానే ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తలకు గొడవలు జరుగుతూ ఉంటాయి ఏదో ఒక రకంగా. సో మీ అమ్మ ఇలా అంది నన్ను అనేసి భార్య భర్తకి చెప్పడం, భర్త భార్యకి చెప్పడం, ఏదో ఒక విధంగా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయితే జరుగుతుంటాయి. అలా జరగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటారండి? ఓం నమ శివాయ. భార్య భర్తల బంధం అంటే అది 100 ఏళ్ల బంధం. అది దేవుడు కలిపిన బంధం. అది మనం అనుకుంటే కలిపింది కాదు. ఈ బంధం దేవుడు కల్పించాడు. ఫలానా వాళ్ళతో ఫలానాతో పేరులో వాళ్ళకి పెళ్లి జరగాలి, ఫలానా వాళ్ళతో ఫలానికి పెళ్లి జరగాలి ఉంది. మనం అనుకున్నవన్నీ జరగవు. అదేవిధంగా మనకు కనబడేవన్నీ అబద్ధాలు కావు, కనబడలేదన్నీ నిజాలని అనుకోవద్దు. అవన్నీ నిజాలే, కానీ మనకు తెలియక కొన్ని విధి విధానాలు తెలియక విధంగా నడుస్తుంటుంది. అయితే భార్య భర్తల బంధం అంటే పార్వతీ పరమేశ్వరుడు లాంటిది. అయితే వీళ్ళకి ఒక పెళ్లి చేసేటప్పుడు ప్రతి ఒక్క వధూవరులు వచ్చి ఎందుకు జీవిస్తారంటే ఆ దీవించేటప్పుడు అక్షంతలు వేస్తారు. నిండా 100 ఏళ్ళ పాటు పిల్లా పాపలతో సంతోషంగా భార్య భర్తలు సంతోషంగా ఉండాలంట. అందరూ మొక్కిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక భార్య భర్త కాళ్ళు మొక్కుతుంది. అప్పుడు భార్య భర్త కాళ్ళు మొక్కినప్పుడు భార్య అనేది, ఏమండి మీ నుంచి వచ్చే ఆశీర్వాదం, మీ నుంచి వచ్చే ఒక ప్రేమని నాకు జీవితాంతకాలం పంచాలి, నేను మాంగళ్యంతో సంతోషంగా ఉండాలి, పసుపు కుంకాలతో మీ దీవెనలతో పాటు నాకు సంతోషంగా ఉండి సంతాన ప్రాప్తి కలిగి మీ నీడలో నేను జీవితాంతకాలం మీ అడుగుదాడుల్లో నేను నడవాలనుకొని ఆ స్త్రీ ఆయన పాదాలకి నమస్కరిస్తుంది ఒక వరుడికి. అదేవిధంగా ఆ భర్త వరుడు ఒక స్త్రీని, ఆ భార్యని ఆశీర్వదించేటప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు, నన్ను సంతోషంగా ఉంచు అనే ఒక్క మాటే ఆయన మాట్లాడేది. అదేవిధంగా స్త్రీ ఇన్ని విధాలుగా మాట్లాడుతుంది అంటే అతని దగ్గర నుంచి ఆ ప్రేమను కోరుకుంటుంది. కానీ వీటన్నిటిని ముడేసుకొని ఒకటే మాట బాబు చెబుతాడు అబ్బాయి. ఈ అబ్బాయి చెప్పినప్పుడు ఆలోచన చాలా వరకు దాని మనసుకి 1000 కోట్ల బలం వచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నాకు భరోసాని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు ఒక ఆలోచన స్త్రీకి కలుగుతుంది. ఎప్పుడు శిరస ఉంచి తల వంచుకొని తాళి కట్టించుకొని అందరూ ఆశీర్వాదాలు తీసుకొని మన దగ్గరికి మన కాళ్ళు మొక్కి మనతో పాటు 7 అడుగులు నడిచి అగ్నిగురం చుట్టూ తిరిగేసి దైవాన్ని చుట్టూ తిరిగి మనం ప్రార్థన చేసుకొని మన మాటలో మన నీడలో వచ్చినప్పుడే ఆ భార్య భర్తలో ఇద్దరికి పార్వతీ పరమేశ్వరుడు సంకల్పం ఇచ్చినట్టుగా. అటువంటిది ఇప్పుడు కొద్ది రోజుల కాడి నుంచి చాలామంది యువత పెళ్లి చేసుకున్నంత కొద్ది రోజుల పాటే వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమాభిమానం, అనురాగాలు, సంతోషాలు, ఆనందాలు. దాని తర్వాత ఉండడం లేదు. మొదట్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు. అసలు ఏమి జరుగుతుంది, ఈ యువత ఏ పక్కగా ఆలోచించుకొని పోతుంది అనేది బాగా గమనిస్తే ఇందులో కొన్ని కల్పితమైన ప్రాబ్లాలు వాళ్ళ మనసులోనే కల్పితంగా ఏర్పరచుకుంటున్నారు. అది ఏ విధంగా అంటే మ్యారేజ్ చేసుకునేంత వరకు స్త్రీకి తల్లిగారిల్లే సంబంధం. అది ఎన్ని కోట్లు ఉన్ని ఎంత ఏమి పేదరాలైనా కానీ ఏటైనా సరే వాళ్ళు ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన దీవెనలు, వాళ్ళు ఇచ్చిన ప్రేమాభిమానాలు, వాళ్ళు పంచిన సంతోషమే ఆ స్త్రీకి సౌభాగ్యం. అక్కడి నుంచి తాళి కొట్టు కట్టించుకొని యువతల అత్తగారింటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంవత్సరమైనా సరే ఆ అత్తిల్లుగా ఆ స్త్రీకి జీవితం. కానీ దాన్ని యువత మర్చిపోతుంది. యువతి మర్చిపోతుంది. ఎలా మర్చిపోతుందిరా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు, ఒక 1 ఇయర్ 1.5 ఇయరే, అంత కూడా టైం ఉంటుంది ఇప్పుడు చాలామంది. ఈ 1 ఇయర్ 1.5 ఇయర్లో ఇద్దరి మధ్యలో విభేదాలు పెరుగుతున్నాయి. అవి ఎలా పెరుగుతున్నాయి అంటే భర్త పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళేటప్పుడు భార్య పొద్దున్నే లేచి ఆయనకి లంచ్ బాక్స్ కట్టి పూజ చేసుకొని వెళ్ళరండి అని చెప్పి ధైర్యంగా పంపిస్తారు. మళ్ళీ ఎదురు తిరుగు కూర్చుంటుంది. ఎప్పుడు వస్తుందా నా భర్త అనుకుంటే ఎదురు చూసుకుంటూ కూర్చుంటుంది. వాడు ఆ టైం అయిపోగానే 5 గంటలు అయిపోగానే
ఇక నేను ఇంటికి వెళ్ళాలని అనుకుని వస్తుంటాడు. అప్పుడు ఆ అన్యోన్యత ఎలా ఉంటుందంటే వాళ్ళది, నా గురించి ఏదో తీసుకొస్తాడు, నా గురించి ఏదో ప్రేమగా ఉంటుంది అని ఒక ప్రేమ అభిమానం ప్రతి ఒక్కరిలో పుడుతుంది. అది కొద్ది రోజుల తర్వాత రాను 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 5 గంటలకు వచ్చేవాడు 6 గంటలకు వచ్చేవాడు 7 8 9 10 11 12 గంటలకు అయిపోతుంది నైట్. ఇది ఎదురు చూసుకుంటూ కూర్చున్నట్టు అయిపోయింది. ఇక అంటే మొదట్లో ఉన్నంత ప్రేమ తగ్గిపోయింది. నెక్స్ట్ స్టెప్ రెండోది ఏంటంటే ఇంట్లో స్త్రీ ప్రతి ఒక్క పనిని చేసుకుంటుంది. ఎందుకంటే ఇల్లు అంటే ప్రతి ఒక్కటి పని చేయాల్సిందే. అక్కడ చేసినా చేయకపోయినా ఇక్కడ చేయాలి, అత్తగారింట్లో చేయాలి. కానీ ఎంత చేసినా చేసినన్న మాట అనేది అక్కడ అత్తవారి నోటుకుంటే కానీ భర్త నోటుకుంటే కానీ రాదు. కొంతమంది అయితే మా కోడలు చేస్తూనే ఉంది బాగానే ఉంటుందని కొంతమంది చెప్తారు, కొంతమందికి రాదు. అది రానప్పుడు ఏం చేస్తుంటారు కొంతమంది, ఇక కావాలని మా కోడలు ఏదో ఒకటి ఆలోచిస్తుందని వాళ్ళు తాడు పేనుకుంటారు. వాళ్ళు తాడు పేనుకునేటప్పుడు అమ్మాయి తెలివి కలదైతే కొద్ది రోజుల పాటు ఆలోచించి దాని నిదానమైన నిర్ణయం తీసుకోవాలి. అలా తొందరపడుతుంది యువతి. ఒక స్త్రీ తొందరపడి ఏం చేస్తుంది, ఈ విధంగా ఉందని చెప్పి తల్లిగారికి చెబుతుంది ఈ విషయాలన్నీ. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పినప్పుడే నీ భవిష్యత్తు పోయింది. ఎందువల్ల పోయిందిరా అంటే నీ ఇంటి పరువుని నీ ఇంటి గుట్టుని తీసుకెళ్ళి రోడ్లో పెట్టుకుంటున్నావు. అప్పుడు నీ సంసారం ఎక్కడ పడుతుంది ఎదురు దెబ్బ. నీ తల్లిగారు చెప్పే మాట, నిన్ను ఎలాగ పెంచావు, నువ్వు ఎలాగ బతుకుతున్నావు, ఇక్కడ అక్కడ ఎట్లా బతుకుతున్నావు నువ్వు అని చెప్పే మాటలే ఆ తరపు నుంచి వస్తాయి. ఆ తరపు నుంచి చెప్పాల్సిన మాటలు ఏంటంటే అంటే అమ్మా ఎన్ని ఉన్నా సరే నీ అత్తవారిల్లే, నీ భర్త తిట్టినా కొట్టినా చేసినా ఏదున్నా నీ అత్తవారిల్లే అని చెప్పి మంచి మాటలు చెప్తే ఆ పాపకి ఈరోజు కాకపోయినా ఆ బిడ్డకి రేపైనా అర్థమవుతుంది. కానీ అలా చెప్పకుండా మీరు వచ్చేసేయి నువ్వుగా అలా ఉండకూడదు, నువ్వు అక్కడిగా నిన్ను ఎలా పెంచుకున్నాం మేము అని లేనిపోయిన ఆలోచనల్ని ఆ స్త్రీకు కల్పించి ఆ కుటుంబంలో కలహాలు పెట్టి వాళ్ళిద్దరిని ఎడదీయటానికి ఒక పెద్దవాళ్ళ ద్వారా కలుగుతుంది కొంతమంది అయితే ఇక నువ్వు నా మాట వినడం లేదు కాబట్టి నీ దగ్గర నేను ఉండను, కాపురం చేయని వెళ్ళిపోతున్నా అనే మాట స్త్రీ వాడేస్తుంది. ఇక దానికి పురుషుడు తోడే ఏమంటుండు, ఇక నువ్వు అవసరంలే నాకు, ఇక నువ్వు కాకపోతే నాకు ఇంకొకరు అనే ఒక మాట వచ్చినప్పుడు సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళకే కోర్టు చుట్టూ తిరిగేటట్టుకు వస్తున్నారు వీళ్ళు. విడాకుల దగ్గరకు వచ్చేస్తున్నాయి. అంటే ఈ భార్య భర్తల గొడవలు అవి దాంట్లో మనం పొలలో పెట్టకూడదు. వాళ్ళే కొట్టుకోవాలి, వాళ్ళే తిట్టుకోవాలి, వాళ్ళే కలిసిపోవాలి. అప్పుడు వాళ్ళకే మధ్యలో ఉంటుంది. ఈ మధ్యలో ఈ పక్క తల్లిదండ్రులు కానీ ఆ పక్క తల్లిదండ్రులు కానీ దాన్ని కలగుంపు చేసుకొని దాని ప్రయత్నం చేసి నీ భార్య ఈ విధంగా అంటుంది, నీ మొగుడు ఈ విధంగా అంటున్నాడు, మన అల్లుడు ఈ విధంగా చేస్తున్నాడు అని లేనిపోయిన అపోహాలను పుట్టించేసి అత్తవారింటి మీద నువ్వు లేనిపోయిన తీసుకెళ్ళి ఆ ఇంట్లో చెప్పుకొని నలుగురితో చెప్పుకుంటే ఆ సంసారం నీకు ముప్పు. దానివల్ల నీకు ప్రతి ఒక్కసారి గొడవ వస్తుంది. తినే కాడో ఉండే కాడో కాదు గొడవ వచ్చేది. మీకు ఐక్యత లేదు. ఎందువల్ల భర్త మాటకి భార్య, భార్య మాటకి భర్త విలువ లేకుండా చేసుకుంటున్నారు. ఆ విలువలను కాపాడుకోవాలి. విలువ కాపాడుకుంటే కుటుంబం చాలా పెద్దది. నువ్వు ఇప్పుడు నీకు పిల్లలు లేరు కాబట్టి అంత కోపంతో నువ్వు వెళ్ళిపోయే స్థితికి వచ్చావు. పిల్లలు ఉంటే అణిగిమణిగి ఉంటారు, కొంతమంది ఉంటారు. అదే పిల్లలు ఉండి కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతే వాడు ఒంటరి పక్షి అయిపోతాడు. వాడు తప్పుడు దారి పోవడానికి కారణం స్త్రీయే. ఎలా పోతుంది, వాడు ఏ తప్పు చేసినా కూడా వాడిని నిలదీసి ఇంట్లో కూర్చోబెట్టుకొని అడగాలి. నువ్వు పిల్లల్ని తీసుకొని నాకు వద్దనుకుని వెళ్ళిపోతే వాడు నువ్వు కాకపోతే ఇంకోటి తప్పుడు దారిలో అది వాడు మత్తు పదార్థానికి బానిస కావడం, తప్పుడు దారిలో పోవడం, తప్పుడు ఆలోచనలు చేసుకోవడం, లేదా దేన్నో ఒకటి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం. ఇలాంటివి జరిగినప్పుడల్లా కోర్టు చుట్టూ కాబట్టి ఇంకెక్కడ తిరుగుతుంది. ఇటువంటి ప్రాబ్లాలు చాలామందికి యువతల్లో వస్తుంది. కొత్తగా ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే నచ్చితే ఉంటాం, నచ్చకపోతే విడిపోవడం. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవడం? నచ్చడం వేరు, కాపురం చేయడం వేరు. ఈ రెండింటికంటే ముఖ్యంది తల వంచుకొని నువ్వు తాళి కట్టించుకున్నప్పుడే సావో బతుకో నీ జీవితం ఆ ఇంటి పేరే మొయ్యాలి. నువ్వు వేరే ఇంటి పోయి పేరు మోసేదానికి లేదు. ఈ భర్త నాకు నచ్చలేదు, ఈ భర్త మాట కుదరలేదు, వీడు పని చేయట్లేదు, వీడు నాకు పోషించలేదు అనుకుని వదిలేసుకుంటే నెక్స్ట్ వచ్చే భర్త అలాగే ఉండడానికి గ్యారెంటీ ఉందా? దాంట్లో ఎన్ని తప్పుడు దారులు వస్తాయి, ఎన్ని తప్పుడు అనుమానాలు వస్తాయి. ఇవన్నీ మీరు యువతని ఆలోచించకుండా లైన్పిని ఊహించుకొని చిక్కులతో చికాకులతో పెట్టుకొని సంసారాన్ని దూరం పెట్టుకొని ఇప్పుడు వరకు మీ సమస్యలు తీరకోకుండా మీ యొక్క విషయాలకి పిల్లలు బలైపోతున్నారు. వాళ్ళ భవిష్యత్తు బలైపోతుంది. 4 రోజులు సంతోషానికి సుఖం కోసము పిల్లల్ని జీవితాంతకాలం వేడిపిస్తున్నారు. తల్లి లేని వాళ్ళు చేస్తున్నారు, తండ్రి లేని వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా చాలా వరకు రోడ్డును పడిపోయి సంసారంలో ఇబ్బంది పడుతూ వాళ్ళని తీసుకెళ్ళి ఒక హాస్టల్లో చేర్పించడమో ఒక ఆశ్రమంలో చేర్పించడమో జరుగుతుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు మీరెందుకు? ఒకదాన్ని ఆలోచించాలి.
ఒక సామర్థ్యం పోతుంది అంటే అది అందరితో బతుకుతూ పోవాలి. నీ బతుకు నాకు రావాలంటే రాదు. అవతలోడు బతుకుతున్నట్టుగా ఆడు ఆడంబరంగా సంతోషంగా వాడు నగనాలని వేసుకొని సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు అనుకుంటే అదే ఒక సంతోషం నీకు రావాలంటే రాదు. ఉన్నదాంతో తృప్తి పడాలి. అమృతం తాగేవాడు ఉంటాడు, గంజి తాగేవాడు ఉంటాడు. అమృతం కోసం టైం పడుతుంది, గంజి కోసం టైం పట్టక్కర్లేదు. ఆ విధంగా ఆలోచించాలి ప్రతి ఒక్క వధువరువులు, స్త్రీ పురుషులు, భార్యాభర్తలు. ఈ భార్యాభర్తల్లో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి తప్ప పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే వాళ్ళ కోపాలకి వీళ్ళ కోపాలకి ఈగోలు పెరిగి ఇద్దరి మధ్యలో కోపాలు పెరిగి గొడవలకు దారి చేసే సంకల్పం వస్తుంది. ఇందులో స్త్రీ చాలా వరకు ఓపికతో ఉంటేనే ఆ సంసారం 1000 ఏళ్ల సంసారం 100 ఏళ్ళు పంట 100 ఏళ్ళు కాపురం చేయాలి అనుకున్న స్త్రీ కంపల్సరీగా ఆలోచించాల్సిన విషయం ఇది. గురుగారు, ఇందాక మీరు స్త్రీ వల్లనే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి అని అంటారు. కానీ స్త్రీలు కాకుండానే స్త్రీలు అణిగిమెణిగి ఉన్నా సరే, సో మగవాళ్ళు బయట ఎఫైర్స్ పెట్టుకోవడం, లేదు అని అంటే ఇంట్లో ఉన్న ఆవిడ పట్టించుకోకపోవడం, అమ్మ మాట వినడం, నాన్న మాట వినడం, ఇలా పురుషుని వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. మరి దాన్ని ఎందుకు మీరు చెప్పట్లేదండి? చెప్తాను. ఎందుకంటే నేను చెప్పలేదు కదా, స్త్రీ అంటే దేవత, మాతృమూర్తి అమ్మ. స్త్రీ లేనిది పురుషుడు లేడు. అది గమ్యం, అది భగవంతుడు ఇచ్చిన గమ్యం. అయితే పురుషుడు విధానంలో నేను ఇందాకనే చెప్పాను, పురుషుల్లో కూడా లోపాలు ఉన్నాయని. వాడు బుద్ధులు తప్పుడు దారిలో తీసుకెళ్తుంటాయి. స్త్రీ ఏం చేయాలి? మార్చుకోవాలి. 1కి 2 సార్లు చెప్పుకోవాలి. అది చెప్తూనే పోవాలి. మారడం మనిషి అంటూ ఉండడు ప్రపంచంలో. ఎంతలా వాడికైనా మార్పు అనేది వస్తుంది. అది స్త్రీ నుంచి కావచ్చు, పురుషుడి నుంచి కావచ్చు. ఎవరికో ఒక మాట కట్టుబడే ఒక అవకాశం వస్తుంది. ఆ మాట వచ్చేంత వరకు ఓపిక పట్టాలి. అయితే నువ్వు చెప్పినట్టుగా పురుషుల నుంచి కూడా సమస్యలు వస్తుంటాయి. అది ఎలా వస్తాయి అంటే, కొంతమంది తల్లిదండ్రుల మాటలు ఎన్నుకొని ఆ భార్యని గొడవ పెట్టడం, కొట్టడం, తిట్టడం, రకరకాలైన మాటలు రావడం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక కొంతమంది అయితే కుటుంబం కోసము వాళ్ళ అమ్మా నాయన అక్క చెల్లెళ్ళు ఆడపడుచుల కోసమే పోరాడుతుంటారు. కట్టుకున్న భార్య కూడా వాడు గుర్తుండదు. ఎందువల్ల గుర్తుండదు అంటే, వాళ్ళ ఆలోచనలో ఆ వ్యామోహంలోనే ఉండిపోయాడు. భార్య అనే ఆలోచన అనేది వాడికి లేకోకుండా భార్య అది మంచి చేసినా అది తప్పు చేస్తుందనే ఒక మాట తీసుకొస్తుంది. ఒక స్త్రీ తప్పు చేయాలంటే అది ఎక్కడున్నా 7 సముద్రాలు దాటినా సరే చేయాలనుకుంటే చేస్తుంది కంపల్సరీగా. దాన్ని ప్రతి ఒక్కసారి నువ్వు తప్పు చేస్తున్నావని లేని ఎత్తి పొడుస్తూ ఉంటే అది కంపల్సరీగా చేస్తే నువ్వు చూస్తున్నావా? చూడవు. అదే పొరపాటు నీది. ఒక మనిషిని కించపరచడం అనేది చాలా తప్పు. అది అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు కావచ్చు. కించపరచకూడదు. కళ్ళారు చూడాలి, చవరారు వినాలి, దాన్ని పట్టుకోవాలి, మాట్లాడాలి. అది వదిలేసి చెప్పుడు మాటలిని నీ మనసులో ఊహల్లోకి ఊహించుకొని నువ్వు ఈ దారిలో పోతున్నావని ఆలోచించుకొని తప్పుడుగా ఆలోచించుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి ఆలోచనలు కూడా పురుషుల్లో కూడా చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే అనుమాన స్పందన, మనిషికి రోగం పుడుతుంది. అనుమానం అనే రోగం పుడితే సామాన్యంగా సావదు. వాడు పడుకున్నా కొద్దిగా వాడిని లేపుతూనే ఉంటుంది. నువ్వు ఎవరితో మాట్లాడినా కూడా వాడు తప్పుగానే ఊహిస్తుంటాడు. వాడు మాట తీరు కూడా రకరకాలుగా ఉంటుంది. మాట తీరు కరెక్ట్గా ఉండదు. ఇక నిన్ను ప్రతి ఒక్కసారి నిన్ను వల్గర్గా తిట్టడం మొదలు పెడుతుంటాడు. ఆ మాటలు స్త్రీ భరించలేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఇక నీ భర్త వద్దనే మాటకు కూడా కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది వీడిని ఏదో ఒక దారి చేయాలనుకొని కూర్చోబెట్టి, తల్లిదండ్రులు కూర్చోబెట్టి, పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడే వాళ్ళు ఉంటారు. లేకుంటే నాకు ఈ సంబంధం వద్దు, ఈ మనిషే వద్దు, నాకు నాకు భర్తే వద్దు అనుకొని సావైనా సరే సిద్ధపడి చచ్చిపోవడానికి కూడా చాలామంది ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ స్త్రీ పురుషుల్లో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీ దగ్గరికి ఎక్కువగా ఎలాంటి గొడవలతో? ఈ భార్య భర్తలతో గొడవలు పడే వాళ్ళు వస్తారు. తర్వాత ప్రేమికులు వస్తారు. ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకోవడానికి వస్తారు, కలుపుకోవడానికి. ఎందుకంటే కొద్ది రోజులు కూడా గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్లో ఏమవుతుందంటే వాళ్ళ ఒకరి మీద ఒకరి ప్రేమ కలుగుతుంది. అంటే పక్కన పోయే జంటలను చూస్తుంటారు వీళ్ళు. మనం కూడా అలాగనే ఉండేవాళ్ళంగా. మనకేమొచ్చింది కర్మ, నువ్వు చేసేవు తప్పు, నేను చేసే తప్పు, ఇద్దరం పడ్డాం, గొడవ పడ్డాం, విడిపోయినాం, మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. ఇట్లా కొంతమందికి ఇతరులను చూసి కూడా వాళ్ళకి బుద్ధులు వస్తున్నాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి. కొంతమంది రారిగా మొండి పట్టుదల, సావే బతుకు, చచ్చినా సరే నీ పోనా ఇంటికి, అత్తగారింటికి, లేదా నాకు ఆ భార్యే వద్దు నాకు అనుకొని మొండి పట్టుదలతో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఉన్నంత మాత్రాన మీ కుటుంబం ముందు అడుగు పోదు. దీనివల్ల సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఇంకా నిన్ను ఏరే వాడు వచ్చి నీకు సంబంధం రావడానికి ఎలా వస్తుంది? మీరిద్దరూ డైవర్స్ ఇచ్చుకుంటే వస్తుంది. డైవర్స్ రాకపోతే
సంవత్సరాల తరబడి అలాగనే ఉండాలి, కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండాలి. మీతో పాటు తల్లిదండ్రులు తిరుగుతూనే ఉండాలి. డబ్బు నష్టము, ఆరోగ్య నష్టము, మనశ్శాంతి నష్టము, ఇవన్నీ పోగా లేనిపోయిన అనుమానాలు, తప్పుడు దారులు, తర్వాత ఒక మనిషి నుంచి ఇంకొక మనిషిని కోరుకుంటానికి తప్పుడు ఆలోచన కూడా మీరు కల్పించుకున్నట్టుగా. ఇప్పుడు నీ వల్ల నీకు నాకు ఇద్దరికి గొడవ అయింది, నేను ఇంకో ఆళ్ళను చూసుకుంటాను, నువ్వు ఇంకొక ఆమెను చూసుకుంటావు. అప్పుడు ఏమైపోద్ది? తప్పుడు దారే కదా అది. అది మీరు తీసుకున్న నిర్ణయమే కదా. అప్పుడు సామాజ్యం ఎడిపోతుంది, చాలా తప్పుడు దారిలో పోతుంది. అర్థందా? అక్రమ సంబంధాలు కూడా అంటగట్టుకునే దానికి మీరు తెచ్చుకుంటున్నారు. ఫ్యామిలీలో ఏ సమస్య వచ్చినా సరే భార్య భర్తలు ఇద్దరు కూర్చొని 4 గోడల మధ్యలో జరిగిన విషయాన్ని 10 మందిలోకి తీసుకురాకూడదు. అది పురుషుడే కానీ స్త్రీయే కానీ ఎక్కడ ఏది చెప్పాలో అక్కడే ఉంచాలి. భార్యకి ఏ విలువ ఇవ్వాలో ఆ విలువనే ఇవ్వాలి. తల్లికి ఇచ్చే విలువ తల్లికి ఇవ్వాలి, తండ్రికి ఇచ్చే విలువ తండ్రికి ఇవ్వాలి. అదేవిధంగా ఒక భార్య అత్తకిచ్చేది, మామకిచ్చేది, భర్తకిచ్చే విలువలు అక్కడ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ సంసారంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు. లేకుంటే మాత్రం కంపల్సరిగా పుల్లలు పెట్టడానికి కాసు కూర్చుంటారు. మీ అల్లుడు ఈ విధంగా చేస్తున్నాడంటగా, మీ కొడుకు ఈ విధంగా చేస్తున్నాడంటగా, మీ కూతురు ఇలా చేస్తుందంటగా, మీ యొక్క కోడలు చేస్తుందనగా, ఈ మాటలను బట్టే మనిషి అపోహాలను పెంచుకొని లేనిపోయిన ఊహల్లో బతుకుతుంది జనం. అలా బతకొద్దు. మీరు ఏదైనా సరే క్లారిటీ తెలుసుకోండి. రేపు వచ్చే కష్టాన్ని మాత్రాన్ని గుర్తించండి. భార్య భర్తలు ఎటువంటి సమస్యలు గొడవలు పడ్డా కూడా వాళ్ళందరినీ కలిపే బాధ్యత ప్రకారం నేను చేసే మార్గాలు కొన్ని ఉన్నాయి. ఆ విధంగా నేను చేస్తాను. కానీ ఆ మార్గం ప్రకారం మూడో కంటికి తెలియకుండా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎటైనా సరే నా భర్త నాకు కావాలనుకొని ఇక నాకు కోర్టులు వద్దు, గొడవలు వద్దు అనుకుని చేసుకునే వాళ్ళు ఉంటారు. అటు కూడా కోర్టు సమస్యలు కూడా క్లియర్ అయ్యేటట్టుగా ఏర్పాటు చేసుకోవచ్చు. 2 చేతులు కొడితేనే సప్పుడు వస్తుంది, ఒక్క చేతి వల్ల సప్పుడు రాదు. ఏదైనా సరే మనం మాట్లాడే మాటను బట్టి, మనం చేసే విధానాన్ని బట్టే ఉంటుంది. కొంతమంది డబ్బును వృధాగా ఖర్చు పెట్టుకొని తిరిగి చేస్తాడు. కానీ దానికి సరైన పర్సన్ దగ్గర చెప్పించాలి. ఆ విద్య తెలిసిన వాడు, ఆ సామాంశం తెలిసిన వాడు, భార్య భర్తల మధ్యలో గొడవలో వచ్చిన సంకల్పాన్ని ఏ విధంగా తగ్గొట్టాలి, దాన్ని ఏ విధమైన ఇష్టపూర్వితమైన ప్రాబ్లాలు జరిగిన వాళ్ళకి దాన్ని ఏ విధమైన పరిష్కారం చేస్తే వాళ్ళిద్దరు ఇరుగురు ఒకటవుతారు. పెద్దవాళ్ళ మాట దూరమైనా పర్లేదు, కానీ భార్య భర్తలు ఒకటైతే వీళ్ళ నుంచి ఎటువంటి సమస్య కూడా రాదు. వాళ్ళిద్దరూ వాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు పక్కన వాళ్ళు కూడా లేనిపోయి పుట్టిస్తుంటారు. కాబట్టి దాన్ని ఆలోచించుకొని ఒక దారికి వస్తే మంచిది. భార్యాభర్తలు కాకుండా భార్యాభర్తలు బాగానే ఉంటారు, అత్త కోడళ్ళకి గొడవలు జరుగుతుంటాయి. ప్రతి ఇంట్లో ఇది వింటూనే ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర సో అత్త మంచిగా చూసుకుంటుంది నన్ను అనేసి సో అమ్మాయి చెప్పడం జరుగుతుంది. కానీ 99% అత్త కోడళ్ళకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అత్త కోడళ్ళకు గొడవలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలండి? అత్త కోడళ్ళ గొడవలు, అత్త అంటే తల్లితో సమానమే. నీకు జన్మనిచ్చిన తల్లి ఎలాంటిదో, నువ్వు ఆ జన్మనిచ్చిన బిడ్డని చూసుకున్న దానివి, మరి ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె కూడా నీకు తల్లి లాంటిదే. ఎందుకంటే ఏ బిడ్డ తల్లి చెడిపోవాలని కోరుకోదు. అదేవిధంగా ఏ అత్త నా కోడలు చెడిపోవాలని కోరుకోదు. నా కొడుకు సంసారం, కోడల సంసారం బాగుండాలని కోరుకోదు. కానీ దీంట్లో ఈ అత్త కోడళ్ళ మధ్య యుగో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఒక అత్త ఇంట్లో కూర్చుంటుంది, ఏ పనులైనా సరే ఆమె చేసి పెట్టాలి. ఏమో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నోటి కాడికి కాఫీ అందియాలి, భోజనం అందియాలి, 33 చేసి పెట్టాలి. అంటే ఈ విధంగా ఆలోచించే అత్తలు కొంతమంది ఉంటారు. వచ్చిన కోడల్ని నీకు తీసుకొచ్చిన దేనికి కట్నం పోసి నీకు ఇన్ని విధాలుగా కట్నం తెచ్చుకున్నావు, తీసుకొచ్చుకున్నావు, అయినా సరే మరి నా కొడుక్కి నేను ఇంత జాబ్ తెప్పించేదానికి చదివిపించా, మరి నువ్వు వచ్చినప్పుడు అన్ని పనులు చేసి నాకు పెట్టాలి. ఇటు అత్తను చూసుకోవాలి, ఇటు మామను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, దానికి పుట్టిన బిడ్డలను చూసుకోవాలి, వచ్చిన ఆడబిడ్డలనే చూసుకోవాలి. వీళ్ళందరినీ చూసుకోవాలంటే స్త్రీకి చాలా ఓపిక. ఆ స్త్రీ ఎన్నో విధాలుగా సఫర్ అవుతుంటుంది. అయితే ఏమి ఆలోచిస్తుందంటే, నా తల్లిగారింట్లో నేను ఇంత పని చేయలేదు, ఇక్కడ చేస్తున్నా, ఇది నాది అనుకున్న కోడలు ఆ ఇంట్లో ఏ కష్టం వచ్చినా సరే దేన్నైనా సరే సరిదిద్దుకొని రేపు దానికి బంగారం లాంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందంటే పుట్టబోయే బిడ్డల వల్ల ఏర్పడుతుంది. నీకు భర్తనిచ్చినది అత్తమామ వల్ల రాదు, పుట్టబోయే బిడ్డల వల్ల నీకు భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆ భవిష్యత్తు నీ చేతికి అందాలంటే నువ్వు ఓపికతో సంసారం చేయాలి. అప్పుడే ఆ సంసారానికి దారి కనపడుతుంది. ఇలాగ కొంతమంది కోడల్ని హింస పెట్టుకునే అత్తలు చాలా వరకు ఉంటారు. అదేవిధంగా కోడలు అత్తను ఆట ఆడిచ్చే కోడళ్ళు కొంతమంది ఉంటారు. ఒక గెరటి బొమ్మ మాదిరిగా ఆడిస్తుంటారు. అది ఎలా ఆడిస్తారు? భర్తని ఆయుధం లెక్క చేసుకుంటారు. ఫస్ట్ భర్త చేతిలో ఉన్నప్పుడు ఇక ఆవిడ మాట లెక్కలేదు.
నువ్వు ఏది చెప్పినా ఆ మాట వినాల్సిన అవసరమే లేదు, నేను చెప్పిందే మాట, నువ్వు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలని భర్తను కండిషన్లో పెట్టేస్తాడు. ఓకే. వాడు ఎప్పుడు కండిషన్లో ఉండడో కుటుంబం మొత్తం దాని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అవును. అప్పుడు దాని దృష్టి అంతా ఎక్కడికి పోతుంది, పెత్తనం నేను చూడాలి, నా మాటే జరగాలి, ఇది కొనాలి అంటే ఇది కొనాలి ఈరోజు, నువ్వు వద్దని చెప్తే నేను మొండికేసి కూర్చుంటా భోజనం చేయను, లేకుంటే ఇంట్లో కలహం తప్పదు, భార్య భర్తల మీద గొడవ తప్పదు. ఈ విధంగా కావాలని ఆ ఒక స్త్రీ పట్టుదలతో కూర్చొని సంసారాన్ని సింగంపంగం చేస్తూ ఆ తల్లి కొడుకుల దగ్గర మనశ్శాంతి లేకుండా, ఆ అత్త దగ్గర మనశ్శాంతి లేకోకుండా కొన్ని విభేదాలు కలిగించేసి అక్కడ నుంచి కుటుంబాన్ని చీల్చేసి భర్త భార్యలు బయటపడాలని ఒక ఆలోచన ఎక్కువ కలుగుతుంది ఇప్పుడు యువతకు. అవునండి. అత్తమామ వద్దో సపరేట్గా ఉండాలి. భర్త భార్య మన ఇద్దరు ఉంటే మనము వండుకుంటాం, తింటాం, మనం మనకు నచ్చిన వస్తువు కొనుక్కొచ్చుకుంటాం, మనం నచ్చిన వస్తువు తెచ్చుకుంటాం. అదే అత్తతో మామతో ఉంటే ప్రతి ఒక్కదాన్ని నిన్ను అడగాలి, అత్తను అడగాలి, మామను అడగాలి, వాళ్ళందరూ ఓకే అని డబ్బు ఉందంటే కదా అప్పుడు నాకు ఆ వస్తువు చేతికి వచ్చేది. అదే మనిద్దరం అంటే నేను నిన్ను అడుగుతాను, లేకపోతే మా అమ్మని అడుగుతా, లేదా నేను అప్పు చేస్తాను, లేదంటే ఉన్నది ఏదైనా తీసిపోయి తాకడ పెట్టేని తెచ్చుకున్నాం కావాలని పట్టుదల. అప్పుడు ఆ సంసారం చేసే స్త్రీ ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్త్రీ వల్ల ఎప్పటికైనా సంసారానికి ముప్పే. ఆ భార్య భర్తల్లో గొడవ తప్పదు, ఆ అత్త మామల దగ్గర గొడవలు తప్పదు, అత్తను కూడా మనశ్శాంతిగా ఉండలేదు. కొంతమంది జుట్లు పట్టుకొని బయటికి లాక్కొని చికాకులు పెట్టుకొని అత్తా కోడళ్ళు చాలా వరకు ఇబ్బందులు పట్టుకొని గొడవలు పడి వీధిని పడతారు. ఇంట్లో గొడవలు పడుకొని వీధిని పడతారు. కొడుకు వచ్చేసరికి ఆ ఇల్లు సింగంబంగం అయిపోతుంది. వాడు ఏ పక్క పలకాల, వాడు కట్టుకున్న భార్యకి వెళ్ళి పలకాలా, జన్మనిచ్చిన తల్లికి వెళ్ళి పలకాలా, ఏ విధంగా వాడు చేయలేక సతమతం అవుతూ వాడు తప్పుడు దారిలో మత్తు బాధానికి బానిస అయిపోతుంటాడు. తప్పుడు దారు దాన్ని కల్పించిన దానివి నువ్వే, వాడు ఆ తప్పుడు దారిలో పోవడానికి కారణం నువ్వే, మరి దాన్ని నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా భర్త ఎంత చేసినా కూడా భార్య మీద విశ్వాసం చూపించడు. చూపించినప్పుడు అప్పుడు అత్త ఏం చేస్తుందంటే, నీ భార్య నా మాట వినడంలే, ఏది చెప్పినా చేయడంలే, వాడు వచ్చిన వెంటనే నువ్వు వాడికి సురకంది ఇచ్చేస్తావు అంటే చెప్పే మాటలు. ఈ మాటలను బట్టి వాడు మనసులో ఇక కోపంగా వచ్చిన వాడికి ఏ విధంగా ఉంటుందో మాట తీరు తెలిసిందే. నిదానంగా చెప్పేవాడు మాట తీరు వేరే ఉంటుంది. ఉడుక్కాళ్ళ మీద వచ్చి బయట నుంచి వచ్చిన వాడికి కోపం మీద మా అమ్మ చెప్పిన మాట నువ్వు చేయలేదంటే మా అమ్మ మాట వినలేదని అంటే చేయి చేసుకోవడము, లేకపోతే తిట్టడము, రకరకాలైన మాటల వల్ల ఈ శకాలు కలగటానికి ఒక తల్లి కారణమవుతుంది. అదేవిధంగా ఈ అబ్బాయికి అత్తగారు ఉంటుంది, మామగారు ఉంటారు. బిడ్డని ఆలోచనలో పెట్టి కావాలని ఆ బిడ్డని ఏదో ఒక వంక చేత ఇంటికి పిలిపించుకోవాలి, దీనికి నాటకం ఆడాలి నువ్వు అని చెప్పి బిడ్డ ఆల్రెడీ ఫోన్లోనే మాట్లాడేస్తుంది తల్లితో. దానికి ఈ విధంగా నువ్వు ప్రవర్తించు, ఈ విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా నువ్వు పంపిస్తారు ఏదో ఒక ఒత్తిడిలో, అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గ్రిఫ్లో పెట్టుకోవచ్చు అనే ఆలోచనలతో చేసి ఆ కుటుంబాన్ని ఏదో ఒక చిన్న సూదుతో గుచ్చి అవతలకి వెళ్ళేటట్టుగా దాన్ని ఒక దారి చూపించే మార్గాన్ని నువ్వు అబ్బాయి అత్తగారివై ఉండి అలా చేయకూడదు. అలా చేసిన దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ అమ్మాయి నీ మాటలు నీ దగ్గరికి వస్తే ఆ కుటుంబం ఏమైపోవాలి, ఆ ఇల్లు ఏమైపోవాలి, ఆ పిల్లలు ఏమైపోవాలి, ఆ సంసారం ఏమైపోవాలి. వాడు జాబుకు పోయి పొద్దున్నే పోయి రాత్రి వచ్చేవాడికి భార్య ఉంటేనే కదా వాడికి కూడా ఒక ఆనందం సంతోషం. మరి వాడు లేకపోతే వాడు ఏం చేస్తాడు, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది, బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో అమ్మా నాన్న పిల్లలు ఉన్నారు, నేను ఉండి ఏం చేయాలిగా. వీటన్నిటికీ తప్పుడు దారి తీసేది నువ్వే, ఆ ఇంట్లో గొడవ పెట్టడానికి కారణం నువ్వే. అలా అనుకోకూడదు. స్త్రీ ఎప్పటికైనా అత్తవారి ఇల్లే నా ఇల్లు, అత్తే మన తల్లి, మావే మన తండ్రి, భర్తే నాకు భగవంతుడు అనుకొని దాని జీవితాన్ని నడిపించుకుపోవాలి. కొంతమంది ఆ విధంగా ఉన్నారు, కొంతమంది ఈ విధంగా ఉన్నారు. స్త్రీలని ఏడిపించే అత్తమామలు ఉన్నారు, అదేవిధంగా స్త్రీలు అత్తమామలు ఏడిపించి భర్తలను ఏడిపించి చికాకులు పెట్టి గొడవలు పెట్టి కాపురాలు దూరం చేసి వేరే కాపురం పెట్టించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వేరే కాపురం పెడితే మాత్రానికి పెద్దలు లేని జాతర, పెద్దలు లేకపోతే ఆ సంసారం చాలా వరకు నష్టంలో పడిపోద్ది. ఒక పెద్దవాడైనా ముసలివాడైనా ముసలదైనా కూడా ఉంటే వాళ్ళకి మంచి చెడులు తెలుస్తాయి, వాళ్ళు మనం కనుక్కుంటూ చెప్పగలుగుతారు. పెద్ద దిక్కు లేకపోతే నువ్వు ఏ దారికి పోతున్నావో నీకే తెలియదు, నీ అంతరాత్మ చెప్పింది నువ్వు చేయలేవు, నీకు మనసుకు నచ్చిందే చేసుకుంటూ పోతావు, దానివల్ల కొన్ని చిక్కులు వస్తాయి నీకు. ఆ విధంగా అత్తాకోడళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయి. ఇలాంటి చిక్కులు ఉన్న వాళ్ళకు కూడా దానికి సరైన పరిష్కారం చేసి దానికి సరైన మార్గాలు చెప్పి మంచి భవిష్యత్తును అందించే యోగ బలం అనేది ఉంది.
ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సంతోషం. సో చూసారు కదా, ఏ ప్రాబ్లంకైనా సో గురువుగారి దగ్గరికి రావడం వల్ల పరిహారం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి గురువుగారి దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఒకసారి చర్చించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.